ఆ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాలలో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కూడా రిజర్వాయర్ల ద్వారా చెరువుల ద్వారా కుంటల ద్వారా కాలువల ద్వారా 60,000-70,000 ఎకరాల కంటే ఎక్కువ సాగునీరు అందడం లేదు. అవన్నీ కూడా కారణాలు ఏంటి తెలుసుకొని 4-5 సార్లు సమీక్షలు చేసి స్వయంగా మంత్రి గారిని దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి తీసుకొచ్చి వారితో సమీక్ష చేయించి సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకువెళ్ళి అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయించాలనే ఉద్దేశంతో పనులు టేకప్ చేయడం జరిగింది. దానికి గాను ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్పేటకు పోయే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అది సీసీ లైనింగ్ లేకపోవడం వలన ప్రతి సంవత్సరం అది కాలువ మట్టితోని పూడకపోతున్నది. చివరికంటూ నీళ్లు వెళ్ళడం లేదు. ప్రతిసారి పూడిక తీయడం కష్టంగా ఉంటున్నది. డీప్ కట్స్ ఉన్నాయని చెప్పి వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు దానికి సీసీ లైనింగ్కు మంజూరు వచ్చింది. 148,76,00,000 రూపాయలతోని సీసీ లైనింగు మంజూరైంది. ఆ సీసీ లైనింగ్ కనుక కంప్లీట్ అయితే ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నేరుగా నవాబ్పేట రిజర్వాయర్కు నీళ్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. గణపురం రిజర్వాయర్ నవాబ్పేట రిజర్వాయర్ మధ్య ఉన్న పంట పొలాలకు సాగునీరు అందిస్తూనే నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని గుండాల మోత్కూరు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించవచ్చు. దేవరుప్పుల మండలానికి కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఆ పనులకు మంజూరు వచ్చింది నవంబర్ 2024. తర్వాత నవంబర్ 2024 నాడే 17 నవంబర్ 2024 నాడు గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం 25-26 నుంచి డిగ్రీ కళాశాల గన్పూర్లో ప్రారంభించే విధంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సంవత్సరము 2025 జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ప్రస్తుతము ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ డిగ్రీ కళాశాల క్లాసెస్ను ప్రారంభించాలని నిర్ణయించాం. భవన నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు మంజూరైంది. అది కూడా టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తాం. అది కాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 53 కోట్ల రూపాయలు రోడ్లకు మంజూరైనాయి. ఒకసారి 15 కోట్లు, మరొకసారి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద 15 కోట్లు, అదేవిధంగా ఎంఆర్ఆర్ కింద 23 కోట్లు, మొత్తంగా 53 కోట్ల రూపాయలు మనకు పంచాయతీరాజ్ కింద మంజూరైనాయి. మన ఎన్పిడిసిఎల్ కింద మాకు గణపురం డివిజన్ కేంద్రమైంది. డిఈ ఆఫీస్ గణపురంలో ఉంటుంది, కానీ వాళ్ళకు పక్కా భవనం లేదు. అక్కడ ఆఫీసు నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడమే కాకుండా కొత్తగా 3 సబ్ స్టేషన్లు, ఒకటి కుర్చపల్లిలో, రెండవది సాగరములో, మూడవది కొండాపురంలో 3 33/11 kV సబ్ స్టేషన్స్ కూడా మంజూరైనాయి. మొత్తంగా ఎన్పిడిసిఎల్ ద్వారా ఒక 10 కోట్ల రూపాయలు మంజూరు వచ్చింది. దానికి తోడుగా వేలేరు మండలంలోని పీచర గ్రామంలో కొత్తగా 220/132 kV సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నది. ఈ 220/132 kV సబ్ స్టేషన్ నిర్మాణం కనుక జరిగితే దాదాపు తరిగొప్పుల,
నర్మెట్ట, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ ఈ 6 మండలాలలో ఉన్న సబ్స్టేషన్స్కు ఈ 220 kV సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై ఉంటుంది. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా పోతుంది. ఈ 220 kV సబ్స్టేషన్ను గత ప్రభుత్వంలోనే మంజూరైంది. పనులు మధ్యస్థంగా ఆగిపోయినాయి. నేను వచ్చిన తర్వాత 2 సార్లు దీనిపైన సమీక్ష చేసిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. 31 మార్చ్ 2025 లోపట ఈ 220 kV సబ్స్టేషన్ పనులు పూర్తి చేయించి రైతాంగానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కుడా ద్వారా, SDF ద్వారా, ప్రత్యేకించి EGS ద్వారా దాదాపుగా 25 కోట్ల రూపాయల వరకు వివిధ అభివృద్ధి పనులకు మంజూరు ఇప్పించుకోవడం జరిగింది. మా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. మొన్న ఈ కార్యక్రమము లాంచింగ్ చేసిన జనవరి 26వ తారీఖు నాడు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాకు ఇంకా అదనంగా ఇండ్లు కావాలని అడిగినప్పుడు వారు ఇంకొక 1500 ఇండ్లు అదనంగా ఇస్తా అన్నారు. మొత్తంగా నియోజకవర్గానికి 5000 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది, వస్తాయి. 5000 ఇండ్లు అంటే ఇంటూ 5 లక్షల చొప్పున 250 కోట్ల రూపాయలతో సమానం. పేద వర్గాలకు గ్రామ సభల ద్వారా పారదర్శకంగా గుర్తింపు పొందిన లబ్ధిదారులకు, స్వంత ఇంటి జాగా ఉండి ఇల్లు లేని వాళ్లకు రాజకీయాలకు అతీతంగా ఈ 5000 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తోడుగా ఇంకా పంచాయతీ రాజు నుండి ఒక 80 కోట్ల రోడ్ల ప్రతిపాదనలు పెట్టాం. R&B నుంచి ఒక 120 కోట్ల రూపాయల రోడ్ల ప్రతిపాదనలు పెట్టాం. ఇవి కూడా త్వరలో మంజూరయ్యే అవకాశం ఉన్నది. వీటికి తోడుగా మాకు నియోజకవర్గంలో చిల్పూరు, వేలేరు 2 కూడా కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ 2 మండల కేంద్రాలలో కూడా మండల కాంప్లెక్స్ కావాలని ప్రతిపాదన పెట్టాం. అదేవిధంగా 3 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలని పెద్దపెండ్యాల, చిల్పూరు, కంచనపల్లిలో 3 అదనంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలని కూడా ప్రతిపాదనలు గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వము, నేను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నాం. అదే ఈకో టూరిజం ప్రాజెక్ట్. ధర్మసాగర్ రిజర్వాయర్ను ఆనుకొని దేవునూరు గుట్టలు ఉన్నాయి. దాదాపు 4000 ఎకరాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నాం. ఇక్కడ బ్రహ్మాండంగా ఈకో టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నది. ధర్మసాగర్ కట్టను మోడర్నైజ్ చేయడమే కాకుండా, ఆధునీకరించడమే కాకుండా ధర్మసాగర్ రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసే అవకాశం ఉన్నది. దేవునూరు గుట్టల నుంచి ధర్మసాగర్ చెరువులు ఉన్న గుట్టపైకి మనం ఒక బ్రిడ్జ్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉన్నది. అది లక్నవరం చెరువులో ఎట్లయితే మనము ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నాము, అదే తరహాలో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నది. దేవునూరు గుట్టలలో బ్రహ్మాండంగా ఆక్సిజన్ పార్క్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, లేకుంటే సైకిల్ ట్రాక్ కానీ, ట్రెక్కింగ్ కానీ, ఇంకా అన్ని రకాలైన విడిదీలు కూడా ఏర్పాటు చేసే విధంగా ఒక పెద్ద ప్రాజెక్టును కూడా ఆధ్వర్యంలో కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని ఎకో టూరిజం ప్రాజెక్టును DPR తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఆ పనులు చేపట్టాలనే ఆలోచన కూడా నాకు ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిట్టని వారు, కడియం శ్రీహరి అంటే గిట్టని వారు చాలామంది కూడా ఈ పనులన్నీ కూడా గతంలోనే వచ్చాయనే మాట మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఇది తేదీలతో పాటు ఏ రోజున
మంజూరైంది, ఎంత మొత్తం మంజూరైంది అనేది మీకు వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతున్నది. ఇది ప్రత్యేకంగా చేతగాని వాళ్ళు, చేయలేని వాళ్ళు, అనేక సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గాన్ని పట్టించుకొని వాళ్ళు, అవినీతికి అక్రమాలకు పెద్దపీట వేసిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. అన్నిటికంటే మించి గణపురం గ్రామ పంచాయతీని ఈరోజు మున్సిపాలిటీగా మంజూరు చేయించుకున్నాం. మున్సిపాలిటీ పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేస్తున్నది. గణపురం స్టేషన్, శివునిపల్లి, చాగల్ 3 గ్రామాలు కలిపి మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ మేరకు జీవో వచ్చింది. ఇప్పుడు గణపురం మున్సిపాలిటీగా పనిచేస్తున్నది. చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మంజూరైన పనులన్నిటికీ కూడా ఫిబ్రవరి మాసంలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని అనుకున్నాం. కాకపోతే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల కార్యక్రమం చేయలేకపోయినాం. కోడ్ ముగియగానే ముఖ్యమంత్రి గారి సమయాన్ని తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఇప్పటి వరకు ఉత్తర్వులు వచ్చినాయి. 800 కోట్లు ఉన్నాయి. ఉత్తర్వులు రావాల్సినవి మరొక 200 కోట్లు ఉన్నాయి. మొత్తము ఈ 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలనేదే నా అభిప్రాయం. శంకుస్థాపన చేసిన తర్వాత కనీసం ఈ పనులన్నింటినీ కూడా 18 మాసాల లోపు పూర్తి చేసి గణపురం నియోజకవర్గ ప్రజలకు వాటి ద్వారా సేవలు అందించాలనే ఒక పట్టుదలతో నేను ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చౌకవారు విమర్శలు చేస్తున్నారు. నా ఎజెండా అభివృద్ధి ఎజెండా. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరు నన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా, నేను ఈ టర్మ్లో నియోజకవర్గానికి నా శక్తి మేరకు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే పట్టుదలతో పనిచేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 15 సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోయినాం. దానికి ఉదాహరణ దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 100 బెడ్ హాస్పిటల్ ఉంది. ఒక్క స్టేషన్ గణపురం నియోజకవర్గంలోనే 100 బెడ్ హాస్పిటల్ లేదు. దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు కూడా మున్సిపాలిటీస్గా అప్గ్రేడ్ చేయబడ్డాయి. ఒక్క గణపురం నియోజకవర్గమే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాలేదు. ఎవరు అడ్డుపడితే ఆగేటివి కావు. మనం అనుకుంటే, మనం దృష్టి పెడితే, పట్టుబడితే ఇవన్నీ వచ్చేటివే. కానీ ఆనాడు మనకు ఆ ఆలోచన లేదు. మన సోకులన్నీ వేరే ఉండే. ఇప్పటికైనా అందరూ కూడా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. స్టేషన్ గణపురం నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే, ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే, ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రజల నుంచి కూడా నాకు మద్దతు లభించింది. దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ గణపూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గణపూర్ నుంచి వచ్చింది. ప్రజలు దాదాపుగా 55,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంట్లో ఇచ్చారు.
ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్ళకు చెప్పేది ఏముండదు. నా ఆలోచన అంతా, నా ప్రయత్నం అంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఉంటుంది. దానికి మా మీడియా మిత్రులందరి సహకారం కూడా కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మట్టుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. పారిపోయే ప్రసక్తి అసలే లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను. భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారందరిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నది. వీళ్ళందరూ అవకాశవాదులని, వీళ్ళందరూ స్వార్థపరులని, వీళ్ళందరూ వెన్నుపోటుదారులని, వీళ్ళందరినీ తక్షణమే డిస్క్వాలిఫై చేయాలి, ఉప ఎన్నికలు రావాలని అంటున్నారు. కానీ ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే మంచిది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. ఆయా పార్టీలకు రాజీనామాలు చేయకుండానే అందులో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మీ ప్రభుత్వాలలో మంత్రులుగా పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను అసెంబ్లీలో లేకుండా చేసి ఫిరాయింపుల చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసిన మీరు మిగతా వాళ్ళు చేసింది తప్పని విధంగా మాట్లాడుతున్నారు. ముందు మీరు శుద్ధపూసలైతే కదా, మీరు సరిగా ఉంటే కదా. మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వ్యవస్థను భ్రష్టు పట్టించిందే మీరు. కాబట్టి మీరు మాట్లాడకపోతే మంచిది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి 30 సంవత్సరాలుగా నేను ఉద్యమంతో మమేకమై ఉన్నాను. 1994లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. ఉద్యమం కూడా 1994లోనే ప్రారంభమైంది. షెడ్యూల్ కులాలలో ఉన్న అన్ని కులాలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ ఫలాలు దక్కాలి. కొందరే మొత్తం రిజర్వేషన్లను కైవసం చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు నష్టపోతున్నారనే ప్రధానమైన ఎజెండాతో ఆందోళన ప్రారంభమైంది. దండోర ఉద్యమం మొదలైంది. విచిత్రం ఏంటంటే ఈ దండోర ఉద్యమానికి అన్ని ప్రభుత్వాల మద్దతు ఉన్నది. దండోర ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నది. దండోర ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉన్నది. అయినా 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇస్తే 7 జడ్జెస్తో కూడిన ధర్మాసనం ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు శిరోధార్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేరే మార్గం లేదు, అమలు చేయవలసిందే వర్గీకరణ. ఈ సందర్భంగా
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షెడ్యూల్ కులాల తరఫున, ప్రత్యేకించి మాదిగ ఉపకులాల తరఫున నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకముందు ధైర్యంతో ఇంకా ఈ ఉపకులాలు, మాదిగ ఉపకులాలు నష్టపోవద్దనే ఆలోచనతో అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ పైన చర్చ పెట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తాం, షెడ్యూల్ కులాలను ఏబీసీ కేటగిరీలుగా విభజిస్తామని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. అయితే ఈ కేటగరైజేషన్ మీద కూడా కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నా మట్టుకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేశాను, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను. 2011 జనాభా లెక్కల ప్రకారం మీరు 15% రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల జనాభా 18% అయింది. కాబట్టి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% నుంచి 18% పెంచి ఆ 18%లో ఏబీసీ కేటగరైజేషన్ చేస్తే బాగుంటుంది. జీవో ఇచ్చే ముందు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అవి కూడా తీసుకొని వాటిని సర్దుబాటు చేసి అమలు చేస్తే బాగుంటుంది. ఇంకేమాత్రం కాలయాపన జరగొద్దు. ఇంకా రిజర్వేషన్ అందని కులాలు కానీ వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నష్టపోవద్దు అనేదే నా ప్రధానమైన డిమాండ్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను 18% పెంచండి. 18% పెంచి ఏబీసీ కేటగరైజేషన్ చేసి కులాల యొక్క అభ్యంతరాలను కూడా స్వీకరించి అన్ని వివరాలతో కూడిన జీవోను విడుదల చేసి తక్షణమే వర్గీకరణ అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఊహించిన ఫలితాలే అంటే దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్లలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అనుకున్నట్టుగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే బీజేపీ ఢిల్లీలో గెలిస్తే అందరికంటే ఎక్కువ బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ కేటీఆర్ సంతోషపడతాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. బీజేపీ గెలిస్తే కేటీఆర్ ఎందుకు సంతోషపడుతున్నాడు అనేది అర్థం కాలేదు. వాస్తవంగా యాప్ ఓడిపోవటానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. ఢిల్లీలో యాప్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. ఇవాళ చాలా పేపర్లు కూడా ఆ వార్త రాశారు. ఈవెన్ నేషనల్ పేపర్స్లో కూడా ఆ వార్త రాశారు. నీతివంతమైన అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తామని చెప్పి యాప్ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. మొదటి టర్మ్ అంతా బాగానే చేశారు. రెండో టర్మ్ వచ్చే వరకు బీఆర్ఎస్తోని స్నేహం కుదిరింది. బీఆర్ఎస్తోని స్నేహం కుదిరింది. ఆ స్నేహం ద్వారా లిక్కర్ స్కాము జరిగింది. ఆ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు, ఇంకో మంత్రి సత్యేంద్ర జైన్, ముగ్గురు జైలుకి పోయింది. దాదాపు 1.5 years జైళ్ళలో ఉన్నారు. దాంతో వాళ్ళ పరువు ప్రతిష్ట మొత్తము గంగలో కలిసింది. బీఆర్ఎస్తోని స్నేహం వాళ్ళు అధికారాన్ని కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చింది. అది మర్చిపోయి కేటీఆర్ సంబరపడుతున్నాడు. నీ వల్లనే కదా యాప్ ఓడిపోయింది. ఇక మరీ వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పడం బాగుండదు, కానీ మీ వల్లనే కదా యాప్ ఓడిపోయింది. దానికి మీరెందుకు సంతోషపడుతున్నారు? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బలహీనంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ యాప్ కలిసి పోటీ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చేవి. మళ్ళీ యాప్ అధికారంలోకి వచ్చేది. పట్టుదలకు పోయి యాప్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. వీటన్నిటిని కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే వార్త వరంగల్లో పెడితే, అదే వార్త హైదరాబాద్లో పెడితే ఎంత తేడా ఉంటుందని నాకు తెలుసు. మామూలు వార్త కూడా హైదరాబాద్లో పెడితే వాడు స్టేట్ పేపర్లు ఇస్తాడు.
ఎంత వాల్యూ ఉన్న వార్త ఇక్కడ పెడితే గాడికే ఉంటుంది. ఇంకా దురదృష్టం అది ఏమైందంటే 33 జిల్లాలు అయ్యి నేను గన్పూర్కే పరిమితం అవుతాను. ఈ దాటి ఇటు వస్తేనే లేను. ఎంత మంచి వార్త చెప్పినా గన్పూర్ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది.